తిరుపతి రెడ్డి వాళ్ళందరూ ఇంకా ఉన్నారు కదా ఎంతో మంది మొత్తం 7 అన్నదమ్ముళ్ళు వాళ్ళందరూ దోసుక తింటుండ్రు. కొండ్రాడిపల్లిలో ఫార్మసీ పెట్టాలి, అది పెట్టాలి. ఏమనంటారు రైతులని అరెస్ట్ చేస్తా, పోలీసుల దగ్గర ఈడ్చుకోపోతా, లగచర్ల దగ్గర పోతే ఆడ అరెస్ట్ చేస్తాడు. ఏంది మరి ఎన్ని రోజులు అరెస్ట్ చేసుకుంటూ పోతారు ఇట్లా? మేము పేదోళమన్నా, మేము 10 రూపాయల నుంచి 20 రూపాయలు పెట్టుకొని కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుంటే ఏమనంటే వార్నింగ్ ఇల్లు హైడ్రా అని పెట్టుకోరు. అదే అన్న రైతులు. సరే ఇప్పుడు బేసికల్గా సరే అంతా అయిపోయింది. ఇప్పుడు నువ్వు కొల్లాపూర్ నుంచి వచ్చినావు, మరి మీ మంత్రి, మీ ఎమ్మెల్యే, మీ మంత్రిగా ఇప్పుడు ఆయనే నేను మళ్ళీ గెలువను, వస్తానో రాను, అసలు నేను ఎట్లా మీకు హామీలు ఇస్తా అని చెప్పేసి గింత డిఫెన్స్లో ఎందుకు పడిపోయింది మీ ఎమ్మెల్యే, మీ మంత్రి? కరెక్ట్, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. జూపల్లి కృష్ణారావు ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ లో ఉన్నాడు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ భయం పుట్టుకున్నది. మొన్న నేను కూడా టీవీలో చూసిండు, అరే వీడే ఇట్లా అంటున్నాడు అంటే ఏందది. నేను ఎప్పుడు ఏ ప్రభుత్వానికి నేను హామీలు ఇయ్యను. నేను గెలుస్తానో గెలవనో నాకు తెలియదు, నాకే భయం పుడుతుంది. ఎందుకంటే రీ ఎలక్షన్స్ పెట్టినా ఏం పెట్టినా మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది.